యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం రోజు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమ పోస్టర్, పాంప్లెట్స్ ని ఆవిష్కరించారు. ఆ తర్వాత విద్యార్థులకు అక్షర అభ్యాసాన్ని చేయించారు. అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా బాల కార్మికులను నిర్మూలించి అందుబాటులో ఉన్న పాఠశాలలో చేర్పించాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలతో నియోజకవర్గంలో ఉన్న పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల ఉండాలని, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకు ఈ పోటీ ప్రపంచంలో బాధ్యతాయుతమైన, క్రమశిక్షణతో కూడిన పౌరునిగా ఎదుటి కోసం మీకు అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్చాలని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. दीपज्योति नमोस्तुते दीपज्योतिर्परब्रह्मः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे तापं सन्ध्यादीपनमोस्तुते గారి చేత ఆవిష్కరించుకోవడం జరిగింది. బడిబాటలో భాగంగా ఈరోజు మనము బడిబాట కార్యక్రమంలో ఎక్కడైతే మనకి తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆ స్కూల్లో మనము ప్రత్యేకించి వివిధ మన టీచర్స్ ద్వారా, అదేవిధంగా అందరి పేరెంట్స్ కి మనము చేరుకొని వారికి కూడా మన ప్రభుత్వ స్కూల్లో పంపించడానికి మనము అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. దీంతో పాటు ఒక వారం రోజుల వరకు ఈ బడిబాట అనేది నడుస్తుంది. సో కల్చరల్ దీంట్లో మీ పర్సనాలిటీని ఒక సంపూర్ణంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మీరు ఫోకస్ చేస్తూ మీరు మంచిగా చదవాలని మీకు మళ్ళీ ఒకసారి అభినందిస్తూ వెల్కమ్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంవత్సరం లేదు. ఇలా సగటున ఒక విద్యార్థికి 50,000 నుంచి 1,50,000 ఖర్చు అవుతుంది. మరి చాలా మందికి మా బాబుకు, మా అమ్మాయికి, అబ్బాయికి మేము ప్రైవేట్ స్కూల్లో పోతేనే డబ్బులు కడితేనే విద్య వస్తుందని చెప్పి ఒక అపోహ ఉంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంటర్, డిగ్రీ వాళ్ళే ఇలా వాళ్ళ విద్యార్థులకు చెప్తే మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి ఉన్నత స్థాయి వాళ్ళనే మనం ఇలా టీచర్లుగా ఎంచుకున్నాం. కాబట్టి దీన్ని ప్రతి గ్రామంలో ఏదైతే స్కూల్ బంద్ అని అక్కడ మళ్ళీ స్కూళ్ళను రీఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కరికి నాణ్యత విద్య అందించడంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇలా ఇంగ్లీష్ మీడియం కూడా మనం ప్రొవైడ్ చేసి ఇక ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా వాళ్ళకు నేర్పే విధంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పాఠశాలకు ఎక్కువ నిధులు ఇచ్చి మన పర్యవేక్షణలో ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా నడిపేయడానికి మనందరం కార్యోన్ముఖం కావాలి. రంగపురం విద్యార్థి రావడం జరిగింది. వాళ్ళకు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో 10/10 సాధిస్తారో వాళ్ళకు ఉన్నత చదువుల కోసం ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహిస్తుంది. కాబట్టి మనందరం ప్రోత్సహించి మన ప్రభుత్వ పాఠశాలలో 10/10 వచ్చినట్టయితే వాళ్లకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రభుత్వం యొక్క నిధులు ఖర్చు చేసి ముందుకు తీసుకుపోదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఆలయ నియోజకంలో ఎవరైతే 10/10 వస్తారో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఆలయంలో ప్రతి స్కూల్ కు, ఆలయ నియోజకంలో ప్రతి స్కూల్ ను ఒక మోడల్ స్కూల్ గా తయారు చేయడానికి అవసరమైతే నా ప్రత్యేక నిధుల నుంచి కూడా చేసి వాళ్ళని చేద్దామని చెప్తాను.